టాటా ఆల్ట్రోస్ రేసర్ ఎడిషన్ వచ్చేసింది. చూడండి ఎంత బాగున్నదో. ఇట్లకించి ఈజీగా ఇట్లా ఉరుక్కుంటే ఎక్కేసి దీని బిల్డ్ క్వాలిటీ చూడండి ఎంత బాగున్నదో. ఒకసారి డోర్ వేస్తా, మీరు సౌండ్ వినండి. జస్ట్ వెంటిలేటెడ్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీటింగ్ సిస్టమ్ తో. సో ఇన్సైడ్ లో ఎక్కడ చూసినా గానీ ఈ ఆరెంజ్ కలర్ స్ట్రిప్ ఇక్కడ కనిపిస్తుంది. క్లోజ్ సన్ రూఫ్. ఎంతగానం స్పేస్ వచ్చిందో చూడండి మీరు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల టాటా ఆల్ట్రోస్ రేసర్ ఎడిషన్ వచ్చేసింది. సో రేసర్ ఎడిషన్ లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఇది 3 కలర్స్ లో అందుబాటులో ఉన్నది. వైట్, గ్రే అండ్ అలాగే ఆరెంజ్ కలర్. సో 3 డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట. ప్రస్తుతం మనం ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ టాప్ ఉన్నటువంటి డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి టాటా ఆల్ట్రోస్ రేసర్ ఎడిషన్ ఫీచర్స్ ని చూస్తున్నాం. ఇది 3 వేరియంట్స్ లో అందుబాటులో ఉన్నది. R1, R2, R3. ప్రస్తుతం మనం R3 ఎప్పుడైనా టాప్ అండ్ మోడల్ తీసుకొస్తాం కదా. సో టాప్ అండ్ మోడల్ ప్రస్తుతం మన దగ్గర ఉన్నది. ఇందులో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ మనం చెక్ చేద్దాం. ముఖ్యంగా డిజైన్ పరంగా మనం చూసినట్లయితే సో అట్రాక్టివ్ గా మనకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి టాటా ఆల్ట్రోస్ అనేది ఇట్లా షార్పీ ఎడ్జెస్ తో మస్తు అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది అనమాట. స్పోర్టీ ఎడిషన్ మనకు అంతకు ముందు నుంచే స్పోర్టీ ఎడిషన్ ఆల్ట్రోస్ లో మనకు ఎలివేట్ అయినట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు వచ్చేసి ఈ సరికొత్తగా గ్రాఫికల్ స్టిక్కరింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి గ్రాఫికల్ స్టిక్కరింగ్ బానట్ పై నుంచి అండ్ అలాగే టాప్ పైన కూడా మనకు మీరు చూడొచ్చు ఈ 2 స్ట్రిప్స్ అనేటివి ఇట్లా తీసుకొని వెళ్ళారనమాట. అదొక అట్రాక్టివ్ రేసర్ కైండ్ ఆఫ్ డిజైన్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ లో టాటా సిగ్నేచర్ లోగో సరికొత్తగా మార్చేసిర్రు. కొంచెం లైట్ కలర్ తోని గ్లాసీ ఫినిషింగ్స్ సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తున్నది. అండ్ ఫ్రంట్ సైడ్ గ్రిల్ కూడా అట్రాక్టివ్ గా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ని దీనికి రూపొందించారు. ఆటోమేటిక్ ఫంక్షన్ కూడా దీంట్లో ఇచ్చారు. అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్ ఇక్కడ మనం చూడొచ్చు. డిఆర్ఎల్స్ ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే షార్పీ ఎడ్జెస్ తో దీన్ని చూడొచ్చు మీరు. ఒక స్పోర్టీ కైండ్ ఆఫ్ డిజైన్ మనకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి టాటా ఆల్ట్రోస్ లో కనిపిస్తోంది. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ లో మనం కెమెరాని అబ్జర్వ్ చేయొచ్చు. 360 డిగ్రీ వ్యూ ఇందులో ఉంటుందన్నమాట. సో ఈ 360 డిగ్రీ అనేది ఇందులో సరికొత్తగా తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అండ్ సైడ్ లో మనకు ఓఆర్విఎం కి కూడా 360 డిగ్రీ వ్యూ అంటే ఇక్కడ కెమెరా కూడా మనకు అందుబాటులో ఉన్నదన్నమాట. ఇక్కడ ఒక కెమెరా, 2 ఓఆర్విఎం కి 2 కెమెరాలు మనకు అందుబాటులో ఉంటాయి. అండ్ అలాగే రియర్ సైడ్ లో కూడా ఒక కెమెరా మనకు అందుబాటులో ఉన్నది. సో దీని వల్ల ఏంటంటే 360 డిగ్రీ వ్యూ మనకి ఇందులో దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ సైడ్ ప్రొఫైల్ లో రేసర్ ఎడిషన్. ఎస్ రేసర్, వావ్ సూపర్ దోస్త్. యూత్ కి సో అట్రాక్టివ్ గా ఇది మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్ లో 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ ని మనం చూడొచ్చు. MRF టైర్స్ ని దీనికి రూపొందించారు. అండ్ అలాగే ఇక్కడ చిన్న సైడ్ ఇండికేటర్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే 165mm హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్ అయితే నిజంగా సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. అండ్ సేఫ్టీ విషయం మాట్లాడినట్లయితే టాటా కార్లు మనము ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి 4 స్టార్ 5 స్టార్ రేటింగ్స్ అన్ని కూడా మనకు సంపాదించినట్టుగా తెలుస్తోంది గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్స్ లో. అండ్ టాటా ఆల్ట్రోస్ అంతకు ముందే 5 స్టార్ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ ని సంపాదించింది. సేఫ్టీలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్, రియర్ లో డ్రమ్ బ్రేక్ ని దీనికి ఇచ్చారు. అండ్ అలాగే ABS విత్ EBD, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి ఫీచర్స్ ని కూడా ఇందులో అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ ని ఇచ్చారు. అండ్ అలాగే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది దోస్త్. ఎస్, ఆటోమొబైల్ మార్కెట్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతున్నది. మొన్ననే స్విఫ్ట్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. అంతకు ముందు హిండై ఎక్స్టర్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ ని ఇచ్చారు. హిండై అన్ని కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా తీసుకొని వస్తున్నారు. బట్ వాళ్ళు గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్స్ ని మాత్రం ప్రకటిస్తలేరు. 6 ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా అన్నిట్లో ఇస్తున్నారు. బట్ టాటా కార్లలో మనకు గ్లోబల్ ఎన్క్యాప్ 4 స్టార్ 5 స్టార్ రేటింగ్స్ దొరుకుతాయి. అండ్ అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా అన్ని కార్లలో మెల్లిమెల్లిగా వచ్చేస్తున్నాయి. సో దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ని తీసుకొని వచ్చింది టాటా మోటార్స్. అండ్ అలాగే టాప్ సైడ్ లో మనం చూడొచ్చు ఈ గ్రాఫికల్ స్టిక్కరింగ్ ఫ్రంట్ సైడ్ నుంచి రియర్ సైడ్ వరకు ఇట్లా అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు రేసర్ కైండ్ ఆఫ్ డిజైన్ ఎంత బాగా మనకు కనిపిస్తుందో. షార్క్ పిన్ యాంటీనాని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే రియర్ డోర్ ని హై మౌంట్ డోర్ హ్యాండిల్స్ ని దీనికి రూపొందించారు. ఎస్ ఫ్రెండ్స్. అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే ఈ రియర్ సైడ్ లో ఈ టైల్ ల్యాంప్ డిజైన్ అయితే సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. LED టైల్ ల్యాంప్ ని దీనికి రూపొందించారు. అండ్ అలాగే రియర్ సైడ్ లో టైల్ ల్యాంప్, LED టైల్ ల్యాంప్ ని దీనికి రూపొందించారు. సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. వోకల్ ఫర్ లోకల్. ఎస్, ఇండియన్ కార్ మేకర్ టాటా మోటార్స్. అండ్ అలాగే స్పాయిలర్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. హైమౌంట్ స్టాప్ లైట్ ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే షాక్ ఫిన్ యాంటీనా అండ్ వాషర్ అండ్ వైపర్ ని రియర్ సైడ్ లో మనం చూడొచ్చు. అండ్ అలాగే టాటా సిగ్నేచర్ లోగో రియర్ సైడ్ కి అట్రాక్టివ్ లుక్ ని తీసుకొని వచ్చింది. ఆల్ట్రోస్ సిగ్నేచర్ లోగో కూడా ఎంబోస్ చేసి రూపొందించారు. సేమ్ కలర్ బ్లాక్ కలర్ లోనే రూపొందించారు. అట్రాక్టివ్ గా ఉంది. అండ్ అలాగే సెన్సార్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ సైడ్ లో కూడా మనకు కెమెరా అందుబాటులో ఉంది. అండ్ ఇక్కడ ఐ టర్బో ప్లస్. ఎస్ ఫ్రెండ్స్, ఐ టర్బో ప్లస్ ఇంజన్ అన్నమాట. దీంట్లో సూపర్ డూపర్ గా పరుగులు పెడుతుంది. పవర్ ని దీంట్లో ఇంక్రీజ్ చేశారు దోస్త్. అండ్ ఇక్కడ చూసినట్లయితే బూట్ స్పేస్ మనం ఒకసారి
రియర్ సైడ్ లో 345 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ కింది సైడ్ లో చూసినట్టయితే 14 ఇంచెస్ స్పేర్ వీల్ ఇచ్చారు. 16 ఇంచెస్ బయట ఇస్తే ఇక్కడ 14 ఇంచెస్ ఇచ్చారు. ఎందుకో 15 ఇంచెస్ ఇస్తే బాగుంటుండే. అండ్ రియర్ సైడ్ లో లైట్ అయితే ఎక్కడ నాకు కనిపిస్తలేదు. ఎస్, లైట్ ఇక్కడ కూడా ఉన్నది అండ్ అక్కడ సైడ్ లేదు. రైట్, అండ్ లైట్ ఇండ్ హుక్ కూడా ఉన్నది. ఎస్ ఫ్రెండ్స్, అండ్ అలాగే రియర్ సైడ్ సీట్ అయితే మొత్తం ఒకటే సీట్ ఇచ్చారనమాట. ఇక్కడ నొక్కేసి ఇక్కడ నొక్కినాం అనుకో దీన్ని మంచిగా పండబెట్ట చేయొచ్చు. చూడొచ్చు మీరు. సో ఎంతగానం స్పేస్ వచ్చిందో చూడండి మీరు. ఒకవేళ మీరు ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే రియర్ సీట్ ని కంప్లీట్ గా వండబెట్టేసేస్తే మీకు ఒక రూమీ సైజ్ చిన్న కిచెన్ లాగా మనకి ఇది కనిపిస్తుంది. మంచి రూమీ సైజ్ స్పేషియస్ ఇంటీరియర్స్ మనకి ఇందులో దొరుకుతాయి. అండ్ ఈ డోర్ వేసేసి రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ ఫస్ట్ మనం చెక్ చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, సో అండ్ టాటా కార్లలో బ్యూటీ థింగ్ ఏంటంటే వైడ్ ఓపెనింగ్ డోర్స్ ఉంటాయి అనమాట. దీంట్లో నేను మీకు చూపిస్తా. గట్టి చేసేద్దాం దీన్ని. ఎస్ ఫ్రెండ్స్, డోర్ ఓపెన్ చేసి మీరు చూడండి ఎంతగానో ఉందో. చూసిరా? ఎస్, వైడ్ ఓపెనింగ్ డోర్స్ ఉంటాయి అనమాట టాటా కార్లలో. దిస్ ఇస్ ద బ్యూటీ థింగ్ గా మనం చెప్పుకోవచ్చు. ఈజీగా గెట్ ఇన్ కావచ్చు, ఈజీగా గెట్ అవుట్ కావచ్చు. చూసిరా? ఇట్లకించి పోయి హ్యాపీగా ఇట్లకించి వెళ్ళిపోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నదో. ఇట్లకించి ఈజీగా ఇట్లా ఉరుక్కుంటే ఎక్కేసి అయ్యో ఇట్లా ఈజీగా బయటికి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ నుంచి అక్కడికి నేను ఈజీగా వచ్చేసేసిన. అండ్ అలాగే రియర్ సైడ్ డోర్ మనం చూసినట్లయితే పవర్ విండోస్ కి సంబంధించిన బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. స్పీకర్ ట్వీటర్ ఉన్నది. 4 స్పీకర్స్ 4 ట్వీటర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి సీటింగ్ సిస్టమ్ చూసినట్లయితే మీరు చూడండి. మీరు ఎక్స్టీరియర్ లోనే కాదు ఇంటీరియర్ లో కూడా రేసర్ కైండ్ ఆఫ్ డిజైన్ ని ఎలివేట్ అవుతున్నట్టుగా మనకు చూపిస్తోంది టాటా మోటార్స్. అండ్ అలాగే ముగ్గురు కూడా కంఫర్టబుల్ గా కూర్చునేలాగా దీన్ని రూపొందించారు. కార్ విడ్త్ కానివ్వండి, వీల్ బేస్ కానివ్వండి ఎక్కువ ఉంది కాబట్టి ముగ్గురు సో కంఫర్ట్ గా దీంట్లో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే రియర్ సైడ్ చూసినట్లయితే మనకు మంచి లెగ్ రూమ్ ఇందులో మనకు కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఇంతగానం లెగ్ రూమ్ ఉన్నది. అండ్ అలాగే హెడ్ రూమ్ కూడా పర్వాలేదు, ఓకేగా ఉన్నది. అండ్ ఇక్కడ హ్యాండిల్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే అన్ని హెడ్ రెస్ట్ ని మనం అడ్జస్ట్ చేసుకునేలాగా దీన్ని రూపొందించారు. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే రియర్ సైడ్ కూర్చున్న ప్యాసింజర్స్ కి ఏసీ స్ప్రెడ్ అయ్యేలా రియర్ ఏసీ వెంట్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే యూఎస్బీ పోర్ట్ ని కూడా రియర్ సైడ్ లో ఇచ్చారు కాబట్టి మీరు రియర్ సైడ్ లో కూర్చున్న వాళ్ళు స్మార్ట్ ఫోన్ ని ఈజీగా ఛార్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఈ డోర్ వేసేద్దాం. మనం డోర్ వేయాలంటే చాలా కష్టపడాలి. ఎస్, దీని బిల్డ్ క్వాలిటీ చూడండి ఎంత బాగున్నదో. ఒకసారి డోర్ వేస్తా, మీరు సౌండ్ వినండి. ఎస్, చూసిరా? సూపర్ డూపర్ 5 స్టార్ రేటింగ్స్ టాటా మోటార్స్ టాటా ఆల్ట్రోస్. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ సీటింగ్ సిస్టమ్ మనం చూసినట్టయితే ఆల్ పవర్ విండోస్ కి సంబంధించిన బటన్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే స్పీకర్స్, ట్వీటర్స్ అండ్ అలాగే వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ సీటింగ్ సిస్టమ్ వావ్, ఎక్సలెంట్ సీటింగ్ సిస్టమ్. వెంటిలేటెడ్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీటింగ్ సిస్టమ్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. రేసర్ ఎడిషన్ లో ఈ ఫీచర్ ని కూడా తీసుకొని వచ్చిర్రు. వెంటిలేటర్ సీట్స్ కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. హైట్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి మనం కూర్చొని మొత్తం ఫీచర్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ ని మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ఆరెంజ్ స్ట్రిప్ ని ఇచ్చారు. ఏంటంటే రేసర్ కైండ్ ఆఫ్ డిజైన్ ఎక్స్ప్లోర్ అయ్యేలాగా దీన్ని రూపొందించారు. అండ్ అలాగే ఇంజన్ ని ఈజీగా స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవడం కోసం పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే 360 డిగ్రీ వ్యూ కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ కనిపిస్తుంది. సరే మనం నొక్కి చూద్దాం. సో నొక్కగానే మనకు చూడండి మీరు, సో క్లియర్ గా మనకు సరౌండింగ్స్ అంతా కూడా 3D లో కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి మనం ఏ లొకేషన్ లో ఉన్నాం, ఏం సంగతి మొత్తం కూడా మనకు సో క్లియర్ గా కనిపిస్తున్నది. హెడ్ ల్యాంప్ లెవెలర్, ఆల్ పవర్ విండోస్ కి సంబంధించినటువంటి లాక్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి డోర్ వేసేద్దాం. ఇక స్టీరింగ్ వీల్ చూడండి ఎంత సూపర్ గా మనకు కనిపిస్తుందో. ఒకసారి స్టార్ట్ చేద్దాం. రైట్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ని సూపర్ గా రూపొందించారు. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకునే బటన్స్ ఉన్నాయి. అండ్ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీకి సంబంధించిన బటన్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఫోన్ ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్లయితే క్రూజ్ కంట్రోల్ అడ్జస్ట్మెంట్ చేసుకునే బటన్స్ మనకు కనిపిస్తున్నాయి. టాటా సిగ్నేచర్ లోగో. అండ్ అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ తో పాటు కంప్లీట్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ ని ఇందులో ఇస్తున్నారు స్టాండర్డ్ గా, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం చూసినట్లయితే ఆర్పిఎం మీటర్ అండ్ అలాగే ట్రిప్ మీటర్. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎంత స్పీడ్ లో మీరు వెళ్తున్నారో తెలుసుకోవచ్చు, టైం తెలుసుకోవచ్చు. అండ్ ఏ మోడ్ లో, స్పోర్ట్ మోడ్ లో ఉన్నారా,
ఎకానమీ మోడ్ లో ఉన్నారా, ఏ మోడ్ లో ఉన్నారా అనే విషయం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఏ గేర్ లో ఉన్నారా అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. ట్రిప్ మీటర్, సెట్టింగ్స్, వెహికల్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మనం ఈ బటన్ నొక్కినామంటే అక్కడ నోటిఫికేషన్స్, నావిగేషన్, లేఅవుట్ ని మార్చుకోవచ్చు, సెట్టింగ్స్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, వెహికల్ ఇన్ఫర్మేషన్, ఇలాంటివన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూయల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు అండ్ ఇన్సైడ్ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. సో ఈ రకంగా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో చూసి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే 10.24 ఇంచెస్ హెచ్డి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్లోటింగ్ డిజైన్ తో సూపర్ గా దీన్ని రూపొందించారు. అండ్ అలాగే టచ్ సెన్సిటివిటీ కూడా చాలా బాగుంది. రిఫ్రెష్ రేట్ బాగా ఇచ్చారు దీంట్లో. అండ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఎట్లయినా ఉంటూనే ఉంటది. అండ్ అమెజాన్ అలెక్సా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా మనం ఇందులో చూడొచ్చు. మీరు ప్రస్తుతం మనం 38 గుడ్ అని చూపిస్తున్నది. అండ్ అదర్ ఫీచర్స్ మనం చూసినట్లయితే క్లైమేట్ కంట్రోల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఫోన్, మీడియా, నావిగేషన్, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇందులో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే యూఎస్బీ పోర్ట్ ఉన్నది. టైప్ సి కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 12 వాట్ సాకెట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ కూడా ఇక్కడ మనకు ఉందన్నమాట. సో మీ ఫోన్ కనుక వైర్లెస్ కంపాటబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ ఫోన్ ని పెట్టేస్తే ఆటోమేటిక్ గా ఛార్జింగ్ కూడా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే రేసర్ ఎడిషన్ లో మనకు అందుబాటులో ఉందన్నమాట. సో ఇన్సైడ్ లో ఎక్కడ చూసినా గానీ ఈ ఆరెంజ్ కలర్ స్ట్రిప్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అలాగే సీట్ల పైన కనిపిస్తుంది. ఏసీ వెంట్స్ కి కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ కూడా మనం చూడొచ్చు. రెడ్ కలర్ స్టిచ్చింగ్ తో, ఆరెంజ్ కలర్ స్టిచ్చింగ్ తో దీన్ని రూపొందించారు. సో మొత్తం కూడా ఆరెంజ్ కలర్ తో సో అట్రాక్టివ్ గా ఇన్సైడ్ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే డాష్ బోర్డ్ పియానో బ్లాక్ ఫినిషింగ్స్ తో సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. అండ్ గ్లో బాక్స్ ఓపెన్ చేసినామంటే హ్యూజ్ గ్లో బాక్స్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. ఇక్కడ మీరు చిన్న ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే వాటర్ బాటిల్ హోల్డర్స్, అండ్ చాలా పెద్దగా ఉంది గ్లో బాక్స్ కూడా. అండ్ అలాగే కూట్ గ్లో బాక్స్ ని దీనికి ఇచ్చారనమాట, మీరు చూడొచ్చు. అండ్ ఇదే కాకుండా సన్ రూఫ్ ని కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. మీ హోల్ జర్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడం కోసం సన్ రూఫ్ ని కూడా ఇచ్చారు. సింగిల్ టచ్ ఆపరేషన్ తో సన్ రూఫ్ ని మనం ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. దీంతోనే కాకుండా మనకు వాయిస్ కమాండ్ కూడా ఉన్నది. Say a command. క్లోజ్ సన్ రూఫ్. Okay, closing. సో ఈ రకంగా వాయిస్ కమాండ్ తో కూడా మనం సన్ రూఫ్ ని క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎస్ఓఎస్ కి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ లైట్ కూడా అందుబాటులో ఉన్నది. ఎస్ ఫ్రెండ్స్, ఇన్సైడ్ IRVM ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ మనం చూడొచ్చు. సో కంఫర్ట్ గా మీరు కూర్చోవచ్చు. అండ్ అలాగే ఐసోఫిక్ చైల్డ్ సీట్ యాంకరేజెస్ కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇన్సైడ్ సీటింగ్ సిస్టమ్ సో కంఫర్ట్ గా దీంట్లో రూపొందించారు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూడండి, కంప్లీట్ బ్లాక్ కలర్ థీమ్ ఎక్స్ప్లోర్ అవుతుంది. సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్ టెక్నికల్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 1.2 లీటర్ టర్బో ప్లస్ ఇంజన్ అన్నమాట. దీంట్లో పెట్రోల్ ఇంజన్ మాత్రమే. అండ్ ఇంతకు ముందు కూడా 1.2 లీటర్ ఉండే, బట్ ఇందులో టర్బో ప్లస్ అని ఇచ్చారనమాట. అండ్ అలాగే 1.2 లీటర్ సిఎన్జి కూడా ఉంది ఆల్ట్రోజ్ లో. అండ్ అలాగే 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ రివటాక్ డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓన్లీ రేసర్ ఇంజన్ అయితే మనకు ఓన్లీ పెట్రోల్ ఇంజన్ లో మాత్రమే దీన్ని రిలీజ్ చేసిర్రు. 1199 cc ఇది. అండ్ పవర్ విషయంలో చాలా వేరియేషన్ ని మనం ఇందులో చూడొచ్చు. రేసర్ ఎడిషన్ కాబట్టి పవర్ ని ఇంక్రీజ్ చేసిర్రు. ఇంతకుముందు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ లో మనకు 88 PS ఎట్ 6000 RPM పవర్ ఉంటుండే, బట్ ఇక్కడ వచ్చేసి 120 PS ఎట్ 5500 RPM పవర్ ని ప్రొడ్యూస్ చేసేలాగా దీన్ని రూపొందించారు. ఇంతకు ముందు 115 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుండే, ఇప్పుడు వచ్చేసేసి 170 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేసేలాగా దీన్ని సో పవర్ఫుల్ గా రూపొందించారు. 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ రెవటాక్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది, బట్ దాంట్లో 90 PS పవర్ మాత్రమే ఉంటుంది. అంటే ఏ రకంగా చూసినా గానీ ఈ 1.2 లీటర్ ఐ టర్బో ప్లస్ రేసర్ ఇంజన్ వచ్చేసి సో పవర్ఫుల్ గా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇందులో మనకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అందుబాటులో ఇచ్చారు. ఇంతకు ముందు మనం చూసినట్లయితే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుండే, ఇప్పుడు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ని దీంట్లో రేసర్ ఎడిషన్ లో తీసుకొని వచ్చిర్రు. బట్ రేసర్ ఎడిషన్ లో మనకు DCA లేదు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే అందుబాటులో లేదు. ఫ్యూచర్ లో మేబీ అది కూడా వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ సరికొత్త టాటా ఆల్ట్రోజ్ ప్రైస్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే R1, R2, R3 3 వేరియంట్స్ లో అందుబాటులో ఉందని మనం మాట్లాడుకున్నాం కదా. సో R1 వచ్చేసి 9,49,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ తో అందుబాటులో ఉంది. దీని ఆన్ రోడ్ వచ్చేసి 11,82,000 ఆన్ రోడ్ ప్రైస్ తో R1 మోడల్ అంటే బేసిక్ మోడల్ అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి R3 మోడల్ టాప్ ఎండ్ మోడల్ వచ్చేసి
10,99,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో ఇది అందుబాటులో ఉంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసినట్లయితే 14,06,000 ఆన్ రోడ్ ప్రైస్ తో అన్ని టాటా వెంకటరమణ షోరూమ్స్ లో అందుబాటులో ఉన్నది. సో ఇఫ్ యూ వాంట్ టు బై దిస్ ఆల్ న్యూ టాటా ఆల్ట్రోస్ రేసర్ ఎడిషన్, ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై Tata Venkatramana Motors, and also you will be getting attractive discount prices దోస్త్. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై. ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.